హలో! హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముచ్చటేంటంటే మేము ఉప్మా చేసుకుంటున్నామండి. అదేనండి, దేశంలో అయితే ఉప్పుడు పిండి అంటారు గదా! ఉప్పుడు పిండి అంటే బియ్యంతో ఇసిరినాయి గదా! దాన్ని ఉప్పుడు పిండి అంటారు గదా! ఇది రవ్వ, బొంబాయి రవ్వ అన్నట్టు. బొంబాయి రవ్వతో నేను ఉప్మా రెడీ చేస్తున్నాను. ఇవాళ మా ఇంట్లో అదే స్పెషల్. ఈరోజు నాకు ఒక్క పొద్దుందండి. అందుకని జెప్పి మా అబ్బాయి నాకు అడిగిండు, "అమ్మ ఏం చేసుకుందాం మనం" అని జెప్పి. నేనన్నా, "ఉప్మా చేస్తా నాని" అని చెప్పాను. కానీ, "ఎప్పుడు చేస్తావు మమ్మీ" అనంటే, నేనన్నా, "నాకు 2 బ్లౌజులున్నాయి కుట్టేటియి. ఇవయిన తర్వాత నేను జేస్తా" అని జెప్పిన. ఆయన ఆ బ్లౌజులు ఏ గడియలో మొదలుపెట్టుకున్నో గానీ అస్సలే ఆగుతలేదండి. ఎందుకంటే, ఒక్కొక్క కాళ్ళ నుంచి గూడంగా మనం మొదలుపెడితే అది అస్సలే కాదు గదా! అలా అని చెప్పి నేను ఎవళ్ళ కాళ్ళ మీద మొదలుపెట్టానో ఏంటో నాకైతే అర్థమైతలేదు. అది తీసుకున్నప్పటి నుంచి నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎప్పుడైనా తొందరగా అయ్యే బ్లౌజులు చూడు చూడంటూ ఈరోజు మొత్తానికే అయితలేవండి. సర్లే అని జెప్పేసి ఒక బ్లౌజ్ అయితే అయింది గదా! ఇంకో బ్లౌజ్ తర్వాత కుడదాం. ఉప్మా తిన్న తర్వాత అని జెప్పి లేషిన. ఉప్మా రెడీ చేద్దాం అని జెప్పి చేస్తున్నానండి. ఎందుకంటే ఆ బ్లౌజ్ నాకు అర్జెంట్‌గా ఇయ్యాలన్నట్టు. రేపు తొందరగా ఇయ్యాలి. కానీ ఏం చేద్దాం, ఎంత రాత్రైనా పర్లేదు కానీ ఇప్పుడైతే అది కుట్టేయాలే. తొందర ఫాస్ట్‌గా ఉప్మా రెడీ అయితే చేద్దానని జెప్పి ఉప్మా కాడికొచ్చేసానండి. ఎందుకంటే మా అబ్బాయికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! అతనికి తొందరగా తినబెట్టి పండబెడితేనే కొంచెం మంచిగుంటది. మార్నింగ్ తొందరగా లేత్తాడు, ఫ్రెష్‌గా ఉంటాడు. అదే నేను లేట్ చేసుకుంటా పోతే ఇంకా లేట్ అయిపోతూనే ఉంటది. చదువుకుంటుండు కదా అని జెప్పేసి నేను గూడా సపంటున్నా. Subscribe, please. ఒక్కొక్కసారి మాత్రం నేను అసలే చేసుకోనండి టిఫిన్. ఎందుకంటే పోనీ అని జెప్పి ఊకుంటా. అదో పెద్ద పనైపోతది నాకు చేసుకునుడు. చాయ్ పెట్టుకొని తాగుతా గంతే నేను. Like, please. ఉప్మా రెడీ చేస్తానే లోపే మా అబ్బాయి అన్నాడండి, నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి. సరే అని చెప్పి బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టాను. బ్లింకిట్ ఆయన తీసుకొచ్చి ఇయ్యనే ఇచ్చిండు. ఒక 10 నిమిషాలలో వచ్చేస్తదండి డోర్ డెలివరీ. ఇప్పుడు మనం ఎక్కడికి పోకుండా బ్లింకిట్ వాళ్ళు ఒకటి రెడీ అయిపోయిర్రు గదండీ! ఏదంటే అది ఆర్డర్ పెట్టేయాలి. కలర్స్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు మనకు. ఫస్ట్ ఏదైనా కావాలంటే మనం ఆ షాప్‌కెళ్ళి తీసుకొచ్చుకునేటోళ్ళము. ఇప్పుడు మాత్రం ఒక ఫోన్‌లో చూసుకొని ఆర్డర్ పెట్టేస్తే చాలండి. ఇంటికచ్చి ఇచ్చిపోతారు వాళ్ళే. కానీ ఇది బాగుంది. ఇది బాగా మంచిగుందండి. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు పండుగలు గూడంగా ఒకటేదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు అన్ని పండుగలే మనకు. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదండీ! బోనాల పండుగలు. అందుకే అని జెప్పి గిరాకీ గూడంగా ఉంటది. ఇక్కడ ఎప్పుడో ఒక గిరాకీ ఉంటేనే Subscribe, please. ఎందుకంటే మా సైడ్ మరటి వాళ్ళు బాగుంటారండి. వాళ్ళే తీసుకొచ్చిస్తారు. వాళ్ళకి ఏ పండుగన్నా గానీ పండుగుండని ఉండకపోనియండి ఎప్పుడు కుట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడైనా బ్లౌజులు. కానీ వాళ్ళు కుట్టుకుంటేనే గదండీ మాకు గూడా కొంచెం అంత మంచిగుంటది. వాళ్ళు కుట్టుకుంటేనే మాకు గూడంగా గిరాకొస్తది. మేము గూడా కొంచెం పైసలు సంపాదించుకోవచ్చు. నాకు తెలుగోళ్ళు ఎక్కువ రారండి గిరాకీ. ఎందుకంటే కొంతమందే ఉన్నారు. మంది లేరు. నేనెక్కువ తీసుకోను. ఎందుకంటే వాళ్ళతోని ఒక నెత్తి నొప్పి ఉంటదండి. ఎప్పుడు చూసినా ఇది, అది వంకలు పెడుతూనే ఉంటారు. ఈ మరదలతోని ఏ టెన్షన్ ఉండది. మంచిగా ఆరాంసే కుట్టొచ్చు. మంచిగా ఇయ్యొచ్చు. ఏ టెన్షన్ ఉండది. అయినా తెలుగోళ్ళు ఇక్కడ తక్కువ ఉంటారు. Like, please. మేము ఫస్ట్ ఉన్న కాడ తెలుగోళ్ళు ఉందిరు. అక్కడ నాకు మా తెలుగోళ్ళు ఇత్తుంటే బట్టలు. ఇప్పుడు మేము వేరే కాడికొచ్చామండి. అక్కడ మొత్తం మరాఠీ వాళ్ళే ఉన్నారు. కోకినోళ్ళు, మరాఠీ వాళ్ళు ఉన్నారు. ఇగ వాళ్ళ గిరాకీ నాకెక్కువ వస్తదండి. వాళ్ళేంటంటే ఎన్ని డబ్బులంటే అన్ని డబ్బులు మనకు ఇచ్చేస్తారు అడిగితే. అంటే మనం అట్లా ఇస్తుర్రు గదా అని జెప్పి ఎక్కువ తక్కువ ఏమి అడగమండి. మనం ఎంత అడగాల్సిందో అంతే అడుగుతాం. కానీ వాళ్ళు వద్దు అట్లా ఇట్లా ఏది గూడా అనరండి. తక్కువ ఏమనరు, ఏమనరు. సైలెన్స్‌గా ఇచ్చేస్తారు డబ్బులు. అదే తెలుగోళ్ళతోని పెట్టుకుంటే మాత్రం రూ. 10, రూ. 20 కాడ పెద్ద నెత్తి నొప్పి చేత్తారండి వాళ్ళతోని. ఎవరికొక వీడియో గూడా నేను జేశాను ఈ తలనొప్పి గురించే. రూ. 20, రూ. 10 గురించి. ఎప్పుడు నాకు ఇదేనండి జరుగుతూనే ఉంటదిక్కడ. ఇగ నాకే ఇట్లా జరుగుద్దా? మరి మిషన్ కుట్టే వాళ్ళందరికీ ఇలాగే ఉంటదా? నాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఇలాగే ఉంటది. వాటర్ మాత్రం మరుగుతున్నాయండి. ఇగ తొందరగా అందులో రవ్వ ఏసి కలపడమే. చిన్న చిన్నగా కలపాలండి. మనం ఒకేసారి మొత్తం ఎయ్యొద్దు. లేకుంటే అంతా ఉండలు చుట్టుకపోతది. అంత మంచిగుండది. మా అబ్బాయి గూడా వెయిట్ చేస్తుండే. అంటే ఎప్పుడు ఉప్మా అయితది, ఎప్పుడు తిందామని జెప్పి. అలాగే నేను కూడా అండి. ఈరోజు ఎలాగైనా నాకు 2:00 అయితదని అనుకుంటున్నానండి. ఎందుకంటే అవి హెమ్మింగ్ చేసుడే పెద్ద టాస్క్ అండి. కుట్టడమే ఒక పనిరా అంటే అవి హెమ్మింగ్ చేసి ఉక్సులు పెట్టాలంటే ఇంకా ఇక్కడ గుండీలు గూడా పెట్టుకుంటారండి. దాంతోని ఇంకా పెద్ద టాస్క్ అండి అది.
ఏమైంది ఉప్మా రెడీ చేస్తున్నా అని చెప్పేసి అన్ని బట్టలు కుట్టే విషయాలే మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే నా పని నేను అదే కదండి నా పని, అందుకే నేను అదే టాపిక్ మాట్లాడుతున్నాను మీతోని. ఉప్మా మాత్రం రెడీ అయిందండి, అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇక తొందర తినేయడమే. దాంతో పాటు చాయ్ కూడా ఉండాలి కదండి. చాయ్ లేకపోతే అసలే మనసున పట్టది, చాయ్ లేకపోతే నెత్తి నొత్తుతుంది. ఎప్పుడు చాయ్ అనేది నాకు కావాలండి, ఎందుకంటే ఇప్పుడు బట్టలు కుడతా కదా, నెత్తి బాగా వస్తుంది కాబట్టి నేను కొంచెం చాయ్ ఎప్పుడైనా తాగుతూనే ఉంటా. అలా అని చెప్పి ఉప్మాతో పాటు చాయ్ తాగడం నాకు బాగా ఇష్టం. నాలాక మీకు కూడా వాళ్ళకన్నా ఇష్టమైన ఉప్మాతో పాటు చాయ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, మీ సపోర్ట్ ఉంటేనే కదండి ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు తీసి నేను పెడతాను. ఇలా మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఈ ఒక్క లైక్ తోని కదా ముగ్గురికి షేర్ అవుతుందండి నా వీడియో, అందువల్ల కొంచెం వ్యూస్ కూడా పెరుగుతాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి. నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో కూడా నాకు తెలియాలంటే కొంచెం కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. నా సైడ్ నుంచి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ఎందుకంటే చూస్తున్న వాళ్ళు మాత్రం అస్సలే లైక్ చేస్తలేరండి. నాకు కొంచెమే వ్యూవర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా లైక్ అనేది నాకు చేస్తలేరండి. ప్లీజ్ అండి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరికి ప్లేట్లలో మాత్రం ఉప్మా వేస్తున్నానండి, ఇచ్చేస్తున్నాను అందరు తినమని. ఎందుకంటే మేము ఎప్పుడైనా అందరం ఒక్క కాడ కూర్చొని తింటామండి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తినం. అందరం ఒక్క కాడ కూర్చొని తింటేనే మంచిగా ఉంటుందండి. అదే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ఉంటది పద్ధతి. చాలా రోజులైతుంది నేను వీడియోలు తీయక, ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ. కొంచెం మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మా అబ్బాయి వాళ్ళు అయితే చెప్పారండి ఉప్మా మాత్రం సూపర్ గా వచ్చిందని చెప్పి. ఉప్మాతో పాటు చాయ్ మామూలుగా ఉండదండి, సూపర్ గా ఉంటది. ఒకసారి మీరు కూడా నాలాగే ట్రై చేయండి ఉప్మాతో పాటు చాయ్. బాయ్ ఫ్రెండ్స్.